వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ 6వ తేదీన శుక్రవారం ఘనంగా నిర్వహించామని రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అనేక సమస్యలతో ఉన్న వికలాంగులకు పెన్షన్ 3,000 నుండి 6,000 పెంచడం జరిగింది. అలాగే 10,000 నుండి 15,000 కూడా పెంచడం జరిగింది అని అన్నారు. ఇందాక దీంట్లో రాశారు, అన్న కూడా చెప్పినారు. ఇప్పుడు వికలాంగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. నేను ఇప్పుడే ఇక్కడే కూర్చొని మనసులో అనుకుంటున్నాను, రేపు ఇళ్ల స్థలాలు ప్రకటిస్తే అందులో ఒక స్పెషల్ కోటా వికలాంగులకి ఇవ్వాలి, ఇంత పర్సెంటేజ్ అని ఫిక్స్ చేసి వాళ్ళకి ఫస్ట్ పిల్ల అయ్యాకనే. వాళ్ళు అందరూ కూడా మీరంతా మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉంటాం. కాబట్టి నాకు తెలుసు డెఫినెట్ గా ప్రభుత్వము ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తో పనిచేయాల్సిన అవసరం విధంగా పనిచేయడం జరుగుతుంది. నేను డిగ్రీ చదువుతా ఉన్నప్పుడు ఈరోజు 5 సంవత్సరాల చీకటి పాలన అయిపోయేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ పింఛన్లు ఏ పింఛన్ కూడా 2,000 మించలేదు. తెలంగాణలో కూడా వితంతుల పింఛన్లు కానీ వృద్ధుల పింఛన్లు కానీ 2,000 రూపాయలే ఉన్నాయి. పింఛన్లు 4,000 రూపాయలు చేసి అందులో ప్రత్యేకంగా వికలాంగుల పింఛన్ 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు చేసిన ఘనత అంతే అది కూటమి ప్రభుత్వం అందే. డెఫినెట్గా సోదరి మనులు వాళ్ళ సమస్యలు తెలియజేశారు. వాటిని తప్పకుండా అధిక ప్రాధాన్యతతో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అలాగనే వాళ్ళ ఇంటి స్థలాల గురించి అడిగినారు. రేపు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ప్రకటిస్తే అందులో ఫస్ట్ వికలాంగులకి మొదట ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి అలాట్మెంట్ అయినాక మిగతా వాళ్ళకి చూడాలనే విధంగా ఒక ప్రపోజల్తో ముందుకు పోవడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో, ప్రతి ఒక్కరికి సేవ చేసే విధానంలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్గా కడప నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య ప్రాముఖ్యత పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కడప మొత్తం జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని డెవలప్మెంట్లో భాగంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వెళ్ళడం జరుగుతుంది. అలాగనే ప్రతి ఒక్క మండే పబ్లిక్ గ్రీవియన్సెస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది.